దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్లో దాయాది దేశంపై భారత జట్టు 3 సార్లు గెలిచింది. 2 సార్లు ఏకపక్షంగా మ్యాచ్ జరిగిన ఫైనల్ మాత్రం అసలు సిసలు మజా ఇచ్చింది. ఇక నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ విజయం సాధించింది. పాక్కు ఓటమి రుచి చూపించింది. ఒకవైపు పాల్గామ్ ఉగ్రదాడి మరొక ముందే పాక్తో మ్యాచ్ ఆడడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ మన జట్టు ఆటగాళ్లు ఆసియా కప్లో పాక్ను మట్టి కరిపించి సమాధానం చెప్పారు. ఉగ్రదేశమైన పాకిస్తాన్కు క్రికెట్ మ్యాచ్లో కూడా ఆపరేషన్ సింధూర్ తరహా ట్రీట్మెంట్ ఇచ్చి భారతీయులందరి చేత ఔరా అనిపించారు. సగటు భారతీయుడు తలెత్తుకునేలా చేసి తమ సత్తా ఏంటో కుర్రకారు క్రికెటర్లు ప్రపంచానికి తెలియజేశారు. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందించే విషయంలో టీమిండియా ప్లేయర్లు నిరాకరించడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందని ఆరా తీస్తే కప్ మెడల్స్ ను అందజేసేది పాక్కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ అని తేలింది. ఈయన పలుమార్లు భారత్పై తీవ్ర విమర్శలు చేశారు కూడా. పాల్గామ్ దాడి తర్వాత పాక్తో కంప్లీట్గా సంబంధాలు తెచ్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్తో దాయాది దేశానికి గుణపాఠం చెప్పింది. ఇప్పుడు క్రికెట్ విషయానికి వస్తే అదే ధోరణితో వ్యవహరించింది. ఆ దేశానికి చెందిన నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడం ఇష్టం లేదని చెప్పేసింది. నఖ్వీ కూడా ట్రోఫీ మెడల్స్ను తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఎవరు ఈ నఖ్వీ, ఈయన పాక్లో ఏ పదవులు నిర్వర్తించాడు అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నఖ్వీ చుట్టూనే వివాదమంతా కొనసాగుతోందని చెప్పాలి. ఇకపోతే మొహ్సిన్ నఖ్వీ అనే వ్యక్తి పాకిస్తాన్ ప్రముఖ నాయకులలో ఒకరు. అక్కడ ఆయన చాలా వ్యవహారాలే నడిపారు. పాక్ దేశం అంటేనే ఉగ్రవాదులకు స్థావరం లాంటిది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదే పాక్ దేశం అనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకే మేం నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని అందుకోవద్దని నిర్ణయించుకున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. పాక్ పై ఫైనల్ మ్యాచ్తో భారత్ గెలవడంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆటలోనూ ఆపరేషన్ సింధూర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నఖ్వీ స్పందిస్తూ చేసిన పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. యుద్ధం మీ గర్వానికి కొలమానమైతే పాకిస్తాన్ చేతిలో భారతదేశం అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికీ నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా వాస్తవాన్ని మార్చలేదు. యుద్ధాన్ని ఆటలోకి లాగడం నిరాశపరిచింది. క్రీడా స్ఫూర్తిని అవమానం అంటూ మోదీ పోస్ట్ను రీపోస్ట్ చేశారు నఖ్వీ. దీంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రస్తుతం నఖ్వీ 3 ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పాక్ క్రికెట్ బోర్డుకు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు ఆయనే చైర్మన్. అలాగే పాకిస్తాన్ హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 1978లో లాహోర్లో జన్మించిన ఆయన క్రెసెంట్ మోడల్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్లోని ప్రభుత్వ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పై చదువుల కోసం అమెరికాలోని ఓహియో యూనివర్సిటీకి వెళ్లారు. యుఎస్లో జర్నలిజం చేశారు. నఖ్వీ ఫ్యామిలీకి ఒక ప్రైవేట్ ఛానల్ ఉండడంతో పాటు దేశ రాజకీయాల్లోని ప్రముఖ వ్యక్తులతో సంబంధాలున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారీకి నఖ్వీ చాలా సన్నిహితుడుగా చెప్పుకుంటారు. ఇక నఖ్వీకి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పాక్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ నాయకుడు పర్వేజ్ ఎలాహీ అసెంబ్లీని రద్దు చేశారు. కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా నఖ్వీని నియమించాల్సి వచ్చింది. 2024 ఫిబ్రవరి 26 వరకు ఆ పదవిలో నఖ్వీ కొనసాగారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షాబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వంలో నఖ్వీకి హోం, మాదక ద్రవ్యాల నియంత్రణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 37వ చైర్మన్గా మొహ్సిన్ నఖ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నఖ్వీ ఆ పదవిలో ఇంకా 2 ఏళ్లు కొనసాగుతున్నారు. ఇలా ఆయన కీలక పదవులను అనుభవిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపై కూడా వివాదాస్పదంగానే ఉంది. వీటన్నింటి నడుమ పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో భారత జట్టు ఆడిన మ్యాచ్ కావడంతో మన వాళ్ళు ముందుగానే ఉగ్రదేశానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని ఆసియా కప్లో ఎలానూ గెలుస్తాం కాబట్టి నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవద్దని డిసైడ్ అయ్యారు.